ఫ్రీ బస్ జర్నీపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరై క్షమాపణ చెప్పారు మాజీ మంత్రి కేటీఆర్. బీఆర్ఎస్ మహిళా నేతలతో కలిసి బుద్ధభవన్కు వెళ్లారు కేటీఆర్. ఈ సందర్భంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మహిళా నేతల మధ్య ఘర్షణ ఏర్పడింది. కేటీఆర్ సారీ చెప్పాలని కాంగ్రెస్ మహిళా నేతలు రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ మహిళా నేతలు తమపై దాడి చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ శ్రేణులు. మరోవైపు బఫర్ జోన్లో యూనివర్సిటీ నిర్మించడంపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల జర్నీపై చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్. కేటీఆర్ కామెంట్స్ ను సుమోటోగా స్వీకరించిన ఉమెన్ కమిషన్ తమ ఎదుట హాజరు కావాలంటూ ఈ నెల 16న నోటీసులు ఇచ్చింది. కమిషన్ విచారణకు హాజరైన కేటీఆర్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. యథాఫలంగా మాట్లాడిన మాటల పట్ల విచారం వ్యక్తం చేశానని, ఇదే విషయంపై మహిళా కమిషన్ ముందు క్షమాపణ చెప్పానని వివరించారు కేటీఆర్. చట్టాన్ని గౌరవించే ఒక వ్యక్తిగా, మహిళల పట్ల గౌరవం ఉన్న వ్యక్తిగా నేను పొరపాటున ఒక మాట ఏదైతే దొరలానో ఆ విషయంలో ఎవరికి మనస్తాపం కలిగినా విచారం వ్యక్తం చేస్తున్నా అని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి వారికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏమంటే, చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులుగా, రాజ్యాంగబద్ధమైన సంస్థల్ని గౌరవించే వ్యక్తులుగా ఇక్కడికి వచ్చి మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని మేము వస్తే ఈ సంఘటనని రాజకీయం చేయాలని చెప్పి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కొంతమంది వారి అధ్యక్షురాల నేతృత్వంలో ఇక్కడికి వచ్చి మా నాయకురాళ్ళ మీద దాడి చేసి పోలీసులను అడ్డం పెట్టుకొని ఇక్కడికి వచ్చిన మా మహిళా కార్పొరేటర్లను, మా గౌరవ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మా నాయకురాళ్ళ మీద వారు చేసిన దాడి ఏదైతే ఉందో ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది పద్ధతి కాదు. కేటీఆర్ మహిళా కమిషన్ కు వస్తున్న సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలంటూ నినాదాలు చేశారు మహిళా కాంగ్రెస్ నేతలు. ప్రతిగా బీఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. మహిళా కమిషన్ పిలుపును గౌరవించి తాము విచారణకు వచ్చామని, తమపై కాంగ్రెస్ నేతలు దాడి చేశారని ఆరోపించారు బీఆర్ఎస్ మహిళా నేతలు. మహిళల పట్ల ఏది జరిగినా కమిషన్ సుమోటోగా తీసుకుని విచారణ చేయాలన్నారు. కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని తెలిపారు. అభినందనీయం. అట్లాగే నిన్నగాక మొన్న 2 రోజుల కిందట గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత గ్రామంలో కవరేజ్కి వెళ్ళిన మహిళా జర్నలిస్టుల మీద కూడా ఏ విధంగా దాడి జరిగింది, మాటల దాడి కాదు భౌతిక దాడి జరిగింది. కాబట్టి ఇమీడియట్గా స్పందించి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని మహిళా కమిషన్ గారిని కోరుతాం. మేమందరం కూడా విజ్ఞప్తి చేసిందంటే, మహిళా కమిషన్ ఏదైతే కేటీఆర్ గారి మీద తీసుకోవడం జరిగిందో సుమోటోగా కేసు, రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యల పైన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి, మరి అదే విధంగా ఇతరులు మాట్లాడినటువంటి సందర్భంలో మహిళలు అవగౌరవించడంగా ఉన్నటువంటి విషయాల్లో వీరు సుమోటోగా తీసుకోండి, వాళ్ళందరూ కూడా అక్కడ పిలిపించి మహిళలకు రక్షణగా నిలబడండి అని చెప్పడం జరిగింది. మరి నిజంగా కూడా మహిళల్ని గౌరవించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పోకడాలకు పోకుండా ఈరోజు మహిళా కమిషన్గా ఉన్నటువంటి నేరల శాఖ కూడా మరి కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదైంది. చెరువుల బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సిటీని నిర్మించారని ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ అధికారులు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్లలో యూనివర్సిటీని నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. అధికారుల ఫిర్యాదుతో పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు బుక్ చేశారు పోలీసులు.